Jesus' name. One person is out there, we are going out and praising the Lord. మరి దేవుని సన్నిధి అంటే అభిషేకం, ఎందుకంటే ఒక్క వ్యక్తి ఉన్నా కానీ అటువంటి వారిని బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతాము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. You know the Bible says, బైబిల్ సెలవిస్తుంది, prayer is the key. మరి ప్రార్థన ఒక తాళపు చేయి వంటిది. Elijah prayed for 7 days non-stop. మరి ఏలియా 7 రోజులు క్రమం తప్పకుండా తను ప్రార్థించి ఉన్నాడు. Moses prayed 40 days again and again and again. మరి మోషే 40 దినములు మరలా దేవుని సముఖంలో ప్రార్థించి ఉన్నాడు. What does that mean? దానికి అర్థం ఏంటండి? Time. సమయము. How much time do we spend with God? మనము దేవునితో ఎంత సమయం గడుపుతాము? No one wants to give Jesus time. మరి ఈ ప్రపంచం అంతటా ఎవరికి కూడా యేసు ప్రభు వారికి సమయానికి ఇష్టం ఉండదు. We are all in a great hurry. మనం చాలా త్వర స్థితిలో ఉంటాం అందరం కూడా. Today, ఈ రోజున even the pastors, మరి పాస్టర్స్ కూడా, the teachers, the preachers, ఆ బోధకులు కానీ ప్రసంగం చేసేవారు కానీ how much time do we pray? ఎంత సమయం వారు దేవునికి కేటాయిస్తుంటారండి? 10 minutes? 10 నిమిషములు, Maybe 15 minutes? బహుశా 15 నిమిషములు. How much time does any Christian pray? మరి ఒక క్రైస్తవుడు ఎంత సమయంలో దేవునికి ప్రార్థిస్తాడండి? I think 10 minutes is also too long. మరి కొంతమందికి ఆ 10 నిమిషాలు ప్రార్థించడం చాలా సమయం వంటిది. I'll tell you how we pray. నేను ఏ రీతి ప్రార్థన చెప్తాను మీకు నేను. We rush in. మనం త్వరగా వెళ్ళి, Lord, ప్రభువా, hi, here I am. ప్రభు ఇక్కడ ఉన్నాను చూడండి ఆయన చెప్తాము. Lord, I. ప్రభు నేను అని చెప్తాం మనం. Give me. ఇవ్వండి చెప్తాము. Okay, I'm going by. అని నేను వెళ్తున్నాను ప్రభు అని చెప్తాము. Who are we seeking? మనం ఎవరిని వెతుకుతున్నాము? Who are we praying to? మనం ఎవరికి ప్రార్థిస్తున్నాము? Ourselves. మనం ఎవరికి ప్రార్థిస్తున్నామండి? Only I. కేవలం నేను తత్వం మాత్రమే. Let us lift up our hands and say it with me. మన అందరం కూడా చేతులు లేవని చెప్దామండి ఎప్పుడు కూడా. Lift your hands and say it with me. మీరు చేతులు లేవితే నాతో కూడా చెప్పండి. Father, help me to make that decision. To spend time in prayer. One more time. Father, help me to make that decision. To spend time in prayer. In Jesus' name. And God's people said, Amen. Look at Matthew 21:23 again. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 మరలా చూసుకుందామండి మనము. And whatever things you ask in prayer, మరి ప్రార్థించినప్పుడు ఏదైతే అంశములు అడుగుతావో దాన్ని నమ్ముతూ you will receive. అది నీవు పొందుకుంటావు. What is God doing? ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడండి? God trusts you. దేవుడు నమ్ముతున్నాడు. When you make a commitment to Him, ఒక దేవునితో ఒక తీర్మానం చేసుకున్నప్పుడు keep it. అది మీరు నిలబెట్టుకోవాలండి. When the Master speaks, ఎవరైతే ఆ యొక్క మన యొక్క దేవుడు మాట్లాడినప్పుడు you better listen. దయచేసి మీరు వినాలి. మీరు Don't wait for 10 years. మరి 10 సంవత్సరాల కొరకు వేచి ఉండనక్కర్లేదు. Because Jesus said, ఎందుకంటే యేసు ప్రభువు చెప్పి ఉన్నారు, there is such power in prayer. మరి ప్రార్థనలో గొప్ప శక్తి ఉందండి. The prayer can move the mountains. ఆ యొక్క పర్వతములకు కూడా కదుపునటువంటిది ప్రార్థన శక్తి. What kind of prayer? ఎటువంటి ప్రార్థన? Lord, I want to pray. I want to push
this man down, so I prove I am very strong. ప్రభా నీ యొక్క మనిషిని కిందకు త్రోసివేయాలి, అదే దేవుని యొక్క ప్రార్థన శక్తి అండి. That's not prayer. అది కాదండి శక్తి ప్రార్థనలో. Lord, I want to condemn this church because my church is more powerful. మరి ప్రభా నా సంఘము గొప్పగా ఉంది కనుక అందును బట్టి ఈ సంఘమును ఖండిస్తని చెప్పడం అదేనండి ప్రార్థన. That is not prayer. అది కాదండి ప్రార్థన. Prayer is something which Jesus himself said. మరి ప్రార్థన అంటే యేసు ప్రభువారి స్వయాన చెప్పినటువంటిది. The right kind of prayer. అది సరైనటువంటి ప్రార్థన. Now you will ask me what is the right kind of prayer. మీరు బహుశా అడగొచ్చు మరి సరైనటువంటి ప్రార్థన అంటే దానికి అర్థం ఏంటి? Read Mark 11:22 and 23. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. Can somebody read that for me? ఎవరైనా దయచేసి నా కొరకు చదవగలుగుతారా? మార్కు సువార్త 11వ అధ్యాయము. It's on the screen. అది స్క్రీన్ పైన ఉంది. Mark 21, chapter 21, verse 22-23. I tell you the truth, if anyone says to this mountain, go throw yourself into the sea, and does not doubt in his heart, but believe that what he says will happen, it will be done for him. Every time God is saying, believe, 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 but only we run through the list. మరి ప్రతిసారి దేవుడు చెప్తున్నాడు నమ్ముడి నమ్ముడి నన్ను నమ్ముడిని సెలవిస్తున్నాడు. Mountains of bondage, ఆ యొక్క పర్వతముల వంటి బంధకములు, sickness, ఆ యొక్క అనారోగ్యము, poverty, దరిద్రత, every problem on this earth. మరి ఈ భూమి పైన మనం ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా. I want you to raise your hands and say, I have no problem. అందరి చేతులు చెప్పండి, I have no problem. I have no problem. Do you believe what you're saying? మీరు చెప్పింది నమ్ముతున్నారా? మీరు You must understand మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. something about prayer. మరి ప్రార్థన కొరకు ఒక అంశం అర్థం చేసుకోవాలి. Prayer can do anything that God wants to do. మరి దేవుడు ఏదైతే చేయాలనుకున్నది సమస్తము ప్రార్థన ద్వారా నెరవేరుస్తుంది. The right kind of prayer. అది సరైనటువంటి ప్రార్థన పద్ధతి. The right kind of prayer అంటే సరైనటువంటి ప్రార్థన పద్ధతి should be persistent. తప్పకుండా అది మనము ఎడతెక్క ప్రార్థిస్తుండాలి. Don't run a list in the morning and prayer is over. మరి ప్రార్థన అంటే ఉదయకాలం ఒక లిస్ట్ రన్ చేసి చెప్పడం Be కాదు. persistent. మనము దాంట్లో ఏకాగ్రత కలిగి ఉండాలి. Determined. అందులో మనం నిర్ణయించుకుని ఉండాలి, తీర్మానించుకుని. That's the right kind of prayer. అదే అండి సరైనటువంటి ప్రార్థన పద్ధతి. You remember what Jesus said? మీకు తెలిసిన యేసు ప్రభువు ఏం సెలవిచ్చినారు? Ask, అడుగుడి, you will receive. మీరు పొందుకుంటారు. Seek, వెతుకుడి, you will find. మీకు దొరుకుతుంది. Knock, తట్టుడి, it will be open. అది మీకు తెరవబడుతుంది. We all know మన అందరికీ తెలుసు how to ask. మనం ఎట్లా అడగాలో. We are ready to go out to work, go to do whatever we are doing. మనం బయటికి వెళ్ళి పని చేస్తాము, మనం ఏదైతే అడుగుతా చేస్తుంటాం మనం బయట. The time to ask. Jesus said to ask. మరి యేసు ప్రభువు చెప్పిన సమయం అండి అడగడానికి సమయం. యేసు ప్రభువు చెప్పినారు, I have a big problem with my boss. నా బాస్ తో పెద్ద సమస్య ఉందని చెప్తుంటాం మనం. I'm fed up of my job. మా యొక్క ఉద్యోగం అంటే విసిగిపోతున్నా నేను. I have no transport. నాకు మరి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కి ఏం లేదండి. My wife is a pain in the house. మా ఇంట్లో నా భార్య వల్ల పెద్ద సమస్యగా ఉంది. My husband is drinking. మా భర్త తాగుతున్నారు. Please do something. దయచేసి ఏదో ఒకటి చేయండి. Okay, bye, I'm getting very late. మరి ప్రభా నాకు సమయం అయిపోతుంది, ఇక వెళ్తున్నాను. Asking is over. అది అడగడం అయిపోయింది. So easy to ask. అడగడం చాలా సులభం అండి. So easy to ask. చాలా సులభం అడగడం. We've asked all that. మనం అన్ని అడిగినాము. That is enough for us. అది అడగడం సరిపోతుంది అనుకుంటారు. Now let's see the seeking. మరి వెతకడం చూద్దాం మనం. What are we seeking? మనం ఏం వెతుకుతున్నాము? You will ask me, where should I seek it? మరి మీరు అడగొచ్చు, ఎక్కడ వెతకాలి నేను? Where should I seek నేను it? ఎక్కడ వెతకాలి? What should I నేను seek? ఏం వెతకాలి? In prayer, the first was asking, మరి ప్రార్థనలో మొదటి అంశం ఏంటంటే అడగడము, then seeking. వెతకడం రెండవది. Seeking what? మరి ఏం వెతకడము? His presence. అతని యొక్క సన్నిధి. If we don't have His presence, then who are we asking? మనం ఒకవేళ అతని సన్నిధి లేకపోతే మనం ఏం అడుగుతామండి? Are we talking to the walls? మనం బాస్ తో మాట్లాడుతున్నాం, ఎవరితో So మాట్లాడుతున్నాం? seek Him first. మొదట తనని వెతకాలి మనము. You remember the Bible says? మరి బైబిల్ చదివే జ్ఞాపకం ఉందా మీకు? Seek Him first. దాని మొదట తనని వెతకాలి నీవు. And all things will be added to you. సమస్తము కూడా నిన్ను వెంబడిస్తాయి.
But we have the list first which has to be added to మన us. జీవితంలో మొదట మనం లిస్ట్ ని పట్టుకొని దేవుని అడుగుతామండి. We know what we want, మనకు తెలుసు మనకి ఏం అవసరం but we ఉందో, do not want to seek the Lord. కానీ దేవుని మాత్రం వెతకడం ఇష్టపడం మనము. You know, I have one person in this auditorium today, మీకు తెలుసునా అండి, a young boy ఒక యవనస్తుడు ఈ ఉదయకాలంలో who called and spoke to me. అతను నాకు ఫోన్ చేసి అతను మాట్లాడి ఉన్నాడు. I'm so blessed to have him here today. ఆ వ్యక్తి మన మధ్య ఎంతో నేను దీవించబడ్డాను నేను. He was seeking the Lord. అతను దేవుని వెతుకుతూ ఉన్నాడు. He is from another religion, అతను వేరే మతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. but his search was so much for the Lord. అతను ప్రభు కొరకు తన యొక్క వెతకడం ఎంత ఎక్కువ. He is not ashamed to be sitting in this audience in the religion that he believes in. మరి అతను నమ్మినటువంటి ఆ మతంలో ఇందులో కూర్చుంటే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. He did not come in any disguise. మరి ఎటువంటి ప్రతికూలతో అంశంతో రాలేదు తాను. కానీ You know how happy Jesus is with him today? మీకు తెలిసిన ఈ రోజు యేసు ప్రభువు తనను బట్టి ఎంత సంతోషిస్తున్నారో మీకు తెలుసునండి. Today's service is for him. కేవలం ఈ రోజు తనను బట్టి సర్వీస్ అండి. Abdul Rahman, can you stand, my son? దయచేసి మీరు నిల్చుంటారా? Jesus wants to give you a big hug. Bonu, give him a big hug, Bonu. యేసు ప్రభువుని గొప్పగా And tell him Jesus loves him. యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తున్నారు. Give him a big hug. Praise the Lord. Everybody give him a big clap. We sit down, darling. We as Christians are so afraid